మనందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైంది. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ ముఖ్యమంత్రులే కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కానీ, మంత్రులే కానీ ఎవ్వరు కూడా ప్రజల గురించి ఏ ఒక్కరూ ఆలోచించలేదు. నిత్యం ఎలా దండుకోవాలి, రాక ప్రభుత్వం వచ్చింది, మరి ఎక్కడ డబ్బులు ఇవ్వాలి, ఎవరి ద్వారా కలెక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మనందరికీ తెలుసు. మరి 2.5 సంవత్సరాల కింద హైడ్రా అని చెప్పి పేద ప్రజల గురించి, పేదోళ్ళు ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ కూల్చేయాలని చెప్పి మరి ఎక్కడ పడితే అక్కడ కూల్చేసారు హైదరాబాద్. అసలు మీనింగే లేదు వాళ్ళు ఎందుకు కొడతారు అనేది. పేద ప్రజల గురించి ఆలోచించిండు, కాలనీ వాసుల గురించి ఆలోచించిండు, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించండు. మరి హైదరాబాద్ ఎలా డెవలప్ చేయాలనే విషయంలో మనందరికీ తెలుసు. 10 సంవత్సరాలలో మరి ఎంత డెవలప్ చేసినారని అందరూ చూస్తున్నారు. మరి ఈ ముఖ్యమంత్రి వచ్చి చేసిందేం లేదు. ఈ రెవెన్యూ మంత్రి అయితే పర్సెంటేజ్లు అంట. మరి పర్సెంటేజ్ ఏది పోతుందో ఏమవుతుందో, మరి ఎంత దోసుకుంటారో అర్థమవుతలేదు. ఈ రెవెన్యూ మంత్రి వచ్చి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు. ఎక్కడ డబ్బులు వస్తాయి, మరి ఎక్కడ ప్రజలు పిండాలే, మరి మా వాళ్ళని కూడా ఎవరైతే తప్పు చేసారో గవర్నమెంట్ ల్యాండ్లలో ప్రైవేట్ పక్క నంబర్లు వేసి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళని కూడా కవర్ చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దండ నడుస్తుంది. గవర్నమెంట్ ల్యాండ్లో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకోండి, మరి మంత్రుల అనుచరులు అనుకోండి, ముఖ్యమంత్రి అనుచరులు అనుకోండి, వాళ్ళ దండ ఏంటంటే అమ్ముకున్న ల్యాండ్లో వచ్చి మళ్ళా డాక్యుమెంట్ తీసుకొచ్చి పక్క గవర్నమెంట్ ల్యాండ్లో పోతారు. అది 22A ఉంటుంది. మరి ప్రభుత్వాన్ని వాళ్ళు వెలమర్చలేరా? మరి 22A అనేది నిషేధిత జాబితా అనేది నిజంగా చెప్పాలంటే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో అక్కడ ఉంటుంది, ఎక్కడైతే బఫర్ ఉంటుందో అక్కడ ఉంటుంది, ఎక్కడైతే శిఖం ఉంటుందో అక్కడ ఉంటుంది, ఎక్కడైతే టెంపుల్ ల్యాండ్స్ ఉంటే అక్కడ ఉంటాయి. మనం 34 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని, 15-20 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని 30 ఏళ్ళ కింద ప్రాపర్టీ కొనుక్కుంటే మరి వీళ్ళు వచ్చి మనకి ఈ రోజున భయభ్రాంతులను చేసి మన పైసలు వసూలు చేయాలని చూస్తున్నాం. మిత్రులారా, జీవో ఒకటి ఉంది. ఏ ల్యాండ్ అయినా కూడా 14 సంవత్సరాలు ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉంటారో అడ్వాన్స్ పొజిషన్ కింద వాళ్ళకి ఇల్లు, ఆ జాగా వాళ్ళకి ఫ్రీ అయిపోతుంది. అట్లా కూడా కాదు, మనం కొనుక్కున్నాం, మనం లేఅవుట్లో కొనుక్కున్నాం, 30 సంవత్సరాల నుంచి మనం నివాసం ఉంటున్నాం, అయినా సరే వీళ్ళు మనకు నోటీస్ ఇచ్చేది ఎందుకంటే మన దగ్గర పర్సెంటేజ్ తీసుకోవాలని. మిత్రులారా, మరి ఇదే రెవెన్యూ మినిస్టర్ 4 రోజుల కింద చెప్పిండు, వారం రోజుల కింద నేను చేసింది ఏదైతే 22A ఉందో తప్పు జరిగింది, నాతో తప్పు జరగలేదు, మరి ఆఫీసర్లు తప్పు చేశారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అన్నాడు. మరి ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకున్నారు ఎవరి మీద? మరి 22A వచ్చిన తర్వాత రెవెన్యూ వాళ్ళు ఒక దిక్కు దండుకుంటున్నారు, మరి సబ్ రిజిస్ట్రార్లు కూడా ఒక దిక్కు దండుకుంటున్నారు, సామాన్య ప్రజలు మాత్రమే చాలా పరేషాన్లో ఉన్నారు. మిత్రులారా, నిన్న మాట్లాడతాడు రెవెన్యూ మంత్రి 22A విషయంలో టోల్ ఫ్రీ నంబర్ పెట్టాం మేము. ఒకరోజు 100 ఫోన్లు వచ్చినాయి, ఒకరోజు 200 ఫోన్లు వచ్చినాయి, ఒకరోజు 300 ఫోన్లు వచ్చింది. మరి ఆయనకి ఏమనిపిస్తుందో మనకు తెలియదు, కానీ అది వినడానికి మనకి సిగ్గు అనిపిస్తుంది. లక్షలాది మంది మరి 22A ఎఫెక్ట్ అయ్యారు. మన హైదరాబాద్లో దాదాపు 15-20 మంది ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళ ఫోన్లు మోగితే మరి ఆయన ఏం చేస్తాడో కానీ తప్పు మాటలు చెప్పి మరి పబ్బం గడుపుతున్నాడు. రెవెన్యూ మంత్రి గారు, మరి మీ దోస్తులు ఉన్నారు, మీకు తెలిసిన ఉన్నారు, మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, మీరు కట్టే కన్స్ట్రక్షన్లో కూడా అసెల్ ల్యాండ్స్ ఉన్నాయి, మేము ప్రూఫ్ చేస్తాం. రాఘవ కన్స్ట్రక్షన్లో అసెల్ ల్యాండ్స్ ఉన్నాయి, మేము కూడా వాటిని తీసుకొచ్చి ప్రూఫ్ చేస్తాం. అవన్నీ మీకు గనవర్చలేవు, మీకొక రూలు మాకొక రూలా? మిత్రులారా, అందరికి తెలుసు మనది ఉద్యమ పార్టీ. ఉద్యమం అనేది మనకు కొత్త కాదు. 22A విషయంలో కానీ, హైదరాబాద్ విషయంలో కానీ ఎవరికైతే అన్యాయం జరుగుతుందో
ఎవరైతే పేదవాళ్ళు అన్యాయం చేస్తారో, ఎవరినైతే ప్రజలు పరేషాన్ చేస్తారో వాళ్ళందరి దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మేమందరం ఉంటాం. ఇక వివేకానంద మీకు తెలుసు, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా వస్తారు. మరి చెంపూరు రాజన్న మీకు తెలుసు, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా వస్తారు. మేమందరం మేము వింటుంటాము. మీ ప్రాబ్లం చేదు వచ్చినా 22 వేల మీ అందరితోటి మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని ఏదైతే మరి ల్యాండ్ 22 వేలు పెట్టారో, నిషేధిత జాబితాలు పెట్టారో వాళ్ళు రెక్టిఫై చేసుకోకపోతే మనందరం ఒకటేదాం. ప్రతి కాన్స్టిట్యున్సీలా మరి ధర్నాలు నిర్వహిద్దాం, ప్రతి కాన్స్టిట్యున్సీలా నాయకులను గల్లాలు పెట్టాం. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలంగాణ ఇదంతా మరి ఓట్లు అడిగి వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఈ రోజున మనకు కష్టం వచ్చింది, ప్రజలకు కష్టం వచ్చింది, పేదవాళ్ళకి కష్టం వచ్చింది. మరి ఏడమేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నిలదీద్దాం. మనందరం కలిసి మరి ఎవరికైతే ప్రాబ్లం ఉందో మనందరం కలిసి ఉద్యమిద్దాం. నిషేధ జాబితాలు పెట్టిన ల్యాండ్స్ అన్నింటినీ కూడా క్లియర్ అంత వరకు మీ వెంబడి మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ.